32 25s. మనం 25తో మల్టిప్లై చేయాలి అంటే ఇచ్చిన నెంబర్ని 4తో డివైడ్ చేయాలి. సో ఇక్కడ 32లో 4 అనేది 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, రిమైండర్ 0 వస్తుంది. 0 × 25 00. సో మన ఆన్సర్ 800 అవుతుంది. ఈ ప్రాసెస్ ఎలా చేస్తున్నామనేది ఒకసారి మీరు మన మల్టిప్లికేషన్ విత్ 5 అనే వీడియో ఉంది, అది చూస్తే ఆ ప్రాసెస్ ఈ ప్రాసెస్ సేమ్ ఉంటుంది, మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంటుంది. సో అట్లాగే 33 25s అడిగారు అనుకోండి, మనం 33ని 4తో డివైడ్ చేసుకోవాలి, చేస్తే 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, రిమైండర్ 1 వస్తుంది. ఆ 1 × 25 ఇక్కడ అపెండ్ చేసుకోవాలి. సో ఆన్సర్ 825 అయిపోతుంది. అట్లాగే 34 25s చేయాలనుకోండి, 34ని మళ్ళీ మనం 4తో డివైడ్ చేస్తే 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, రిమైండర్ 2 వస్తుంది. 2 25s 50 అపెండ్ చేయి. అట్లాగే 35 25s అడిగారు అనుకోండి, మనం 4తో డివైడ్ చేయాలి, 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, రిమైండర్ 3 వస్తుంది. 3 25s 75. సో మన ఆన్సర్ 875 అవుతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఒక నెంబర్ని మనం 4తో డివైడ్ చేస్తున్నప్పుడు మనకు వచ్చే పాసిబుల్ రిమైండర్ 0 1 2 3. రిమైండర్ 0 వచ్చినప్పుడు మనం 0 × 25 00, రిమైండర్ 1 వచ్చినప్పుడు 1 × 25 125, రిమైండర్ 2 వచ్చినప్పుడు 2 × 25 225s 50, రిమైండర్ 3 వచ్చినప్పుడు 325s 75 తీసుకోవాలి. అది మన రైట్ మోస్ట్ పార్ట్లో మన ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇంకా రిమైండర్ 4తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 1 2 3 వస్తుందే తప్ప ఇంకా వేరే వెయిట్కి కూడా ఛాన్స్ ఉండదు. సో అలాగే ఇప్పుడు మనం దాకా చూసిన ఎగ్జాంపుల్స్లో చిన్న నెంబర్స్ ఉన్నాయి, పెద్ద నెంబర్స్ని డీల్ చేయడం నేర్చుకున్నాం. సో ఇప్పుడు నేను ఒక 3 డిజిట్ నెంబర్ తీసుకుంటున్నాను. 437 డివైడెడ్ విత్ 437 25s ఐ హ్యావ్ టు టేక్. సో ఇక్కడ మనకు ఆన్సర్ రావడానికి మనం ఇచ్చిన నెంబర్ని 4తో డివైడ్ చేయాలి. 4 ఎన్ని టైమ్స్ పోతుంది? 109 టైమ్స్ పోతుంది. 109 టైమ్స్ పోతుంది. రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో 1 × 25 25 పక్కన రాసేసుకుంటే సరిపోతుంది. ఇది మన లెఫ్ట్ పార్ట్ అవుతుంది, ఇది మన రైట్ పార్ట్ అవుతుంది. ఆన్సర్ 10,925 అయిపోతుంది. అట్లాగే ఒక 4 డిజిట్ నెంబర్ తీసుకుందాం. 3247 అని ఇచ్చారు, × 25 అడిగారు. సో మనం ఇక్కడ మళ్ళీ 4తో డివైడ్ చేసుకోవాలి. 4 ఎన్ని టైమ్స్ పోతుంది? 811 టైమ్స్ పోతుంది. రిమైండర్ ఎంత వస్తుంది? 3 వస్తుంది. 325 75 పక్కన రాసేసుకుంటే సరిపోతుంది. అట్లా ఒకసారి మనం ఇంకా 5 డిజిట్ నెంబర్ తీసుకుందాం. 6528 ఇచ్చారు, × 25. ఇంకో 5 డిజిట్ నెంబర్ తీసుకుందాం అనుకున్నాం కదా, 65284 × 25 అడిగారు. సో మనం 4తో డివైడ్ చేస్తే 16 4s 64, 3 4s 12, 2 4s 1 4, పక్కన రిమైండర్ 0 వచ్చింది కాబట్టి 00 రాసేసుకుంటే సరిపోతుంది. సో మన ఆన్సర్ ఎంత అవుతుంది? 16,32,100 అవుతుంది. సో మీరు ఇలా ఏ డిజిట్ నెంబర్ కావాలన్నా తీసుకోవచ్చు, కావాలంటే ఒక 6 డిజిట్ నెంబర్ కూడా తీసుకుంటాం మనం. సో 6 డిజిట్ నెంబర్ను ఇలా తీసుకుంటున్నాను నేను. 24689 × 25. మనం 4తో డివైడ్ చేస్తే ఇక్కడ 6172, రిమైండర్ 1 వస్తుంది. రిమైండర్ 1 వస్తే 125 25 అవుతుంది. సో ఆన్సర్ ఇది అవుతుంది. సారీ, ఇక్కడ 5 డిజిట్ నెంబర్ తీసుకున్నాం, 6 డిజిట్ నెంబర్ తీసుకున్నాం. 584,648 × 25. సో ఇక్కడ 4 ఎన్ని టైమ్స్ పోతుందో చూసుకోవాలి. 14 4s 56, 6 4s 24, 16 4s 64, 2 4s 8. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి 00 అపెండ్ చూసుకోవాలి. That gives us our answer. So this is the way to multiply with 25. We have to remember, to multiply with 25 we have to divide with 4. We have to divide with 4. So our answer consisting of leftmost part, rightmost part. In rightmost part I have to take remainder into 25. Remainder into 25. In leftmost part I have to take quotient. This is the way I have proceeded so far. Now in the similar fashion let us take division with 25. Now I want to take let me take some 52 divided by 25. I want to know. So మనం 25తో మల్టిప్లై చేయడానికి 4తో డివైడ్ చేసుకున్నాం. ఇప్పుడు 25తో డివైడ్ చేయడానికి మనం 4తో మల్టిప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇచ్చిన నెంబర్ని మనం 4తో మల్టిప్లై చేయాలి. 52ని 4తో మల్టిప్లై చేస్తే మనకి 208 వస్తుంది. ఎలా వస్తుంది ఇంత ఫాస్ట్గా 208? 4తో మల్టిప్లై చేస్తే 4 50s 200, 4 2s 8, 208. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే మల్టిప్లికేషన్ విత్ 5 అన్నప్పుడు మనం 2తో మల్టిప్లై చేసి 1 డిజిట్ తర్వాత మనం డెసిమల్ తీసుకున్నాం. ఇక్కడ 25తో మల్టిప్లై చేస్తున్నప్పుడు, డివైడ్ చేస్తున్నప్పుడు 4తో మల్టిప్లై చేసి
2 డిజిట్స్ తర్వాత రైట్ ఎండ్ నుండి 2 డిజిట్స్ తర్వాత మనం డెసిమల్ తీసుకోవాలి. అప్పుడు ఆన్సర్ 2.08 అవుతుంది. ఇంకొక నెంబర్ తీసుకుందాం. 329 డివైడెడ్ బై 25. సో ఇంటూ 4 చేద్దాం. ఇంటూ 4. సో ఇంటూ 4 చేస్తే 4 ఇంటూ 32 128 అవుతుంది. 4 ఇంటూ 9 36 అవుతుంది. సో ఆన్సర్ 1296 అవుతుంది. సారీ 1316 అవుతుంది. ఆన్సర్ 1316 అవుతుంది. సో డెసిమల్ ఆఫ్టర్ 2 డిజిట్స్ 13.16 మన ఆన్సర్ అవుతుంది. రైట్. అలాగే అనదర్ నెంబర్ తీసుకోండి. ఇంకో 3 డిజిట్ నెంబర్. 422 divided by 25. I have to multiply this number with 4. So 4 into 4 1600. 4 into 22 88. So answer 16.88. Next. Let us take, for example, ఇప్పుడు మీరు 4 digit నెంబర్ తీసుకున్నారనుకుందాం. నేను ఇప్పుడు 3273 తీసుకున్నాను. So I want to multiply this number with divide with 25. 25తో డివైడ్ చేయాలి అంటే ఇక్కడ మనం 4తో మల్టిప్లై చేయాలి. కానీ ఈ నెంబర్ని 4తో మల్టిప్లై చేయడం మనకు కొంచెం డిఫికల్ట్ టాస్క్ అవుతుంది. మనం అలా లేకుండా వితౌట్ పెన్ అండ్ పేపర్ చేయాలి అంటే నెంబర్ని ఇలా డివైడ్ చేసుకోండి. ప్రతి 100లోనూ మనకి 25లు 4 ఉంటాయి. అప్పుడు 1000లో ఎన్ని ఉంటాయి అంటే 1000లో 25s ఎన్ని ఉంటాయి అంటే 40 ఉంటాయి. ఇప్పుడు మనకి ఇక్కడ 3000 ఉంది. 3000లో ఎన్ని 25s ఉంటాయో చూసుకోవాలి మనం. సో 1000కి 40 ఉంటే 3000కి 120 ఉంటాయి. అంటే ఇక్కడ 120 25s ఉంటాయి. ప్రతి 100కి 4 ఉంటే ఇక్కడ 200 ఉంది. ఎన్ని 25s ఉంటాయి? 8 25s ఉంటాయి. అట్లాగే 73లో మ్యాక్సిమం ఎన్ని 25s ఉంటాయి? 225s ఉంటాయి. మొత్తం ఇక్కడ మనకి 128 ప్లస్ 2 మొత్తం మనకి 130 25s ఉన్నాయి. ఉన్న తర్వాత 225s 50 పోతే రిమైండర్ మనకి 23 వస్తుంది. ఆ 23ని ఇప్పుడు 4తో మల్టిప్లై చేసి మీరు ఇక్కడ డెసిమల్గా రాసుకోవాలి. 423 is 92. సో మన ఆన్సర్ ఏమవుతుంది? 130.92 అవుతుంది. సో లెట్ us take another example to understand this better. I am taking another 4 digit number. 5647 to divide with 25. I am taking another example. Better take like this. Here I am taking 5637. I am taking 5637 I am taking for your better understanding. So here I have to take into 4. So into 4 is a bit difficult task as I discussed. Let us divide the problem into different parts. So 5000, every 1000 we have 40 25s. In 5000 we have 200. In 600, every 100 we have 4 25s. In 600 we have 24 25s. In 37 we have maximum of 125. So we have total 225 25s are there. 225 25s are there. Point. So after 25 out of 37, what is remainder left? 12 is left. So we have to multiply this 12 with 4. So our answer is 48. So final answer is 225.48 will be our answer. Let us take another example. I am taking 12,329 divided with 25. So again I have to multiply with 4. For that reason I can take thousands, hundreds. So in thousands, 12,000. Every 1000 we have 40 25s. In 12,000 480. In 300 we have 12. In 25 we have 1. So total we have 493 25s are there. Apart from that, out of 29, 125 is left. 125 is taken. Now 4 is left. 4 4s are 16. So our answer is 493.16. వచ్చిన రిమైండర్ని మనం 4తో మల్టిప్లై చేసి డెసిమల్ పార్ట్లో రాసుకోవాలి. వచ్చిన రిమైండర్ని మనం 4తో మల్టిప్లై చేసి డెసిమల్ పార్ట్లో రాసుకుంటే మన ఫైనల్ ఆన్సర్ అయిపోతుంది. Let us take another example. I am taking 7687. 7687. In 7000 we have 280 25s. In 600 we have 24 25s. And in 87 we have 3 times. And we have 3 times. So what we have is 307 25s and remainder 12. 12 4s are 48.
రిమైండర్ ఇస్ 12. 325 75 పోతే రిమైండర్ 12 ఉంటుంది. 12ను 4తో మల్టిప్లై చేసి డెసిమల్ పార్ట్లో రాసుకోవాలి. సో ఆన్సర్ 307.48 అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మల్టిప్లికేషన్ విత్ 25 అండ్ డివిజన్ విత్ 25. నెక్స్ట్ మీకు కమింగ్ వీడియోస్లో మీకు మల్టిప్లికేషన్ విత్ 11, డివిజన్ విత్ 11, అట్లాగే ఇంకా చాలా షార్ట్ కట్స్, స్పెషల్ కేసెస్, మల్టిప్లికేషన్, స్పెషల్ నెంబర్స్ని, కొన్ని నెంబర్స్ని స్పెషల్గా ఎలా డీల్ చేయాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. మీరు చక్కగా ఈ వీడియోస్ అన్ని ఫాలో అయితే మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన టోటల్ క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా కూడా నేను కవర్ చేస్తాను. ఒక స్పెషల్ కేసెస్ అనే కాదు, అన్ని మోడల్స్ మీకు కవర్ అయిపోతాయి. మీరు నా వీడియోస్ అన్నీ కనుక ఫాలో అయితే మీరు క్యాలిక్యులేషన్లో మాకు ఇది తెలియదు కానీ తెలియకుండా అన్ని ఏరియాస్ కవర్ అయ్యేటట్లుగా మీకు అన్ని షార్ట్ కట్ టెక్నిక్స్ ఈ వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీరు ఈ వీడియోస్ చూసి మీకు కనుక నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేస్తూ ఉండండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.